నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కశ్వి ఐడియాస్ అండ్ వ్లాగ్స్. బాగున్నారా అండి మీరు? మేమైతే బాగున్నాం. ఫస్ట్ ముందుగా నా స్వెటర్ ఎలా ఉంది? నిన్ననే తెచ్చుకున్నా, ఇంకా కొత్తది. బాగుందా? కలర్ గ్రీన్ సూపర్ ఉంది. స్వెటర్ అయితే క్వాలిటీ కూడా సూపర్ ఉంది. వంట స్టార్ట్ చేయాలి తొందరగా. టైం 7 అవుతుంది. సూపర్ ఉమెన్ లాగా తొందరగా స్టార్ట్ చేసేస్తా. రెడ్ కందిపప్పుతో కర్రీ చేయాలనుకుంటున్నా. పప్పు ముందుగా నానబెట్టుకొని ఇంక రైస్ కడిగి పెట్టుకుందాం. ఫాస్ట్గా చేసేయాలి. తొందరగా రైస్ కడిగి పెట్టుకుందాం. ముందు నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి, అందుకోసం. పిల్లలు పాలు పెట్టేసా, ఇక్కడ టీ పెట్టుకున్నా, కడిగి పెట్టేసుకున్నా. నానుతున్నాయి రెడ్ కందిపప్పు, పచ్చిమిర్చి, పల్లీలు, చింతపండు నానబెట్టి పెట్టుకున్న. పల్లీలు వేయించి పెట్టేసా. ఇంకా తొందరగా స్టార్ట్ చేసేయాలి. టమాటా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకుంటా. ఫస్ట్ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. చింతపండు కొంచెం నానబెట్టుకున్నా. ఇంకా స్టార్ట్ చేసేస్తా వంట. గుజ్జు తీసేసుకొని స్టార్ట్ చేస్తా. ఉప్పు వేగిపోయింది, పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా నేను ఒక 3 టమాటాలు తీసుకున్నా. 3 టమాటాస్ తీసుకున్నా. టమాటా కూడా బాగా మగ్గించుకొని, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్న రసం, పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పు వేసేసుకోవాలి. ఎర్ర కందిపప్పు వేసుకొని ఇంకా సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే. కొత్తిమీర ఇంకా ఉడికించుకోవాలి బాగా. పల్లీ చట్నీ కూడా మిక్సీ పట్టేసిన. ఇప్పుడు పోపు వేసేస్తున్నా. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుంటుంది. ఇంకా అన్నీ అయిపోయాయి. కర్రీ అయిపోయేలోపు దోశలు వేసేసుకుంటాం. ఇంకా బాబుని లేపి స్నానం చేయించాలి. స్కూల్కి టైం అవుతుంది. ఇక్కడ బాగా చలి పెడుతుంది. హైదరాబాద్లో చలి బాగా ఉంది. ఊర్లో కూడా చలి ఉందంట. చలి అయితే చాలా పెడుతుంది. వంట సోడా వేసేసుకొని కలిపేసుకొని సాల్ట్, వంట సోడా వేసుకొని కలిపేసుకోవాలి. వంట సోడా కొద్దిగానే, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం. ఇప్పుడు దోశల ప్యాన్ పెట్టేసుకుంటున్నా. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పెట్టుకుంటున్నా దోశలకి. ఇంట్లోనే వేసుకుంటా నేనైతే. బాగా మెత్తగా ఉంటాయి దోశలు. స్టవ్ వెలిగించేసి ఇప్పుడు వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం దోశలకి. లంచ్ రెడీ అయిపోయాయి. కర్రీ రెడీ అయింది. కందిపప్పు కర్రీ. ఇక్కడ ఆలు, దోశలు, రైస్. మా ఆయనకేం లంచ్ బాక్స్ కట్టేసా, రెడీ అయిపోయింది. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా 8:30కి అన్ని పనులు అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. మా అన్నయ్య సినిమా చూసుకుంటూ ఇంకా టిఫిన్ తినేస్తాం. ఇంక ఇప్పుడు పాప లేచింది. మొహం బ్రష్ చేయించేసా, మొహం కడిగిపించా. తినాలి. ఇంకా టిఫిన్ తినాలి. ఇంకా బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. ఇంక ఇక్కడేమో బట్టలు వాష్ చేయాలి. ఇక్కడేమో బెడ్రూమ్లో బట్టలు, బెడ్షీట్స్ మడత పెట్టాలి. నిన్న వాష్ చేసిన బట్టలు ఉన్నాయి, అవి కూడా మడత పెట్టేయాలి. అక్కడ ఉన్నాయి. అవన్నీ పనులు అయ్యాక సామాన్లన్నీ ఇలా తయారై ఉన్నాయి. కడిగేసి లంచ్ బ్యాగ్ ఇచ్చి రావడానికి టైం 12:30 అవుతుంది. ఇచ్చేసి రావాలి తొందరగా. లేట్ అయిపోయి ఈరోజు పాపం. పాపకేమో తినిపించేస్తున్న రైసు. మార్నింగ్ అదే దాల్ కర్రీ చేసాయి కదా, అదే తినిపించేస్తున్నా. పాపకు తినిపించిన తర్వాత నేను తినేస్తా. నేను కూడా తినేస్తా. ఇంకా
కొన్ని ప్లేట్స్ తిన్నది ఒకటి ఉంది, మరి కడిగేసుకుంటా. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మరి 3:30 అవుతుంది. బాబుని పిలుచుకొని రావాలి. పాపని కూడా పడుకోబెట్టేసిన. కష్ఫీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? అన్నయ్యని పిలుచుకురావడానికా? పద, వెళ్ళిపోదాం పద. స్కూల్ నుంచేమో పిలుచుకొని వచ్చేసా ఇంటికి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేపాటికి 5 minutes లేట్ అయిందని ఏడ్చుకుంటూ కూర్చున్నాడంట స్కూల్లో మా వాడు. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నువ్వు రాలేదు మమ్మీ స్కూల్ దగ్గరికి, తొందరగా రాలేదు, త్వరగా రావాలి కదా మమ్మీ అంటున్నాడు. నేనేమో కాఫీ పెట్టేసుకున్నా. కాఫీ రెడీ అయిపోయింది. ఇక్కడ పాలు కూడా రెడీ అవుతున్నాయి. కొంచెం పొంగి వస్తున్నాయి, తగ్గించేద్దాం. అవి కూడా అయిపోతే పిల్లలకి చల్లారితే పాలు ఇచ్చేస్తా. నేను కాఫీ తాగేస్తా. పాలేమో చల్లరాయి పిల్లలకి పోసి ఇచ్చేస్తున్నా. స్నానాలు చేపించేసా. నేను ఫ్రెష్ అప్ అయిపోయా. పిల్లలకి కాఫీ తాగేసా. పాలు చల్లారిపోయాయి, పోసి ఇచ్చేస్తున్నా ఇద్దరికి. అన్నయ్యకి ఇచ్చేద్దాం. అన్నయ్యకి మా బాబు పాప ఎంత చక్కగా పాలు తాగుతుందో చూడండి. ఇంత పెద్దగా 3 years వచ్చినా కూడా పాల బుడ్డియే కావాలి. గ్లాస్తో అస్సలు తాగదు పాలు. బయటికి వెళ్తున్నాం. మా వద్ది లంచ్ బ్యాగ్ జిప్పు ఫెయిల్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కొన్నది, ఈ ఇయర్ కొనలేదు. జిప్ పోయింటే బ్యాగ్ ఇప్పుడు తీసుకొని రావాలని వెళ్తున్నాను బయటికి. బజార్కి వెళ్ళేసి వస్తాం. దారిలో వెళ్ళిపోతా ఉన్నాం, పాప నేను బాబు వెళ్తున్నాం. మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. షాప్స్ అన్నీ ఇంటికి దగ్గరలోనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్సే. ఇది తీసుకుంటున్నా, చూడాలి. ఇది అక్కడ ఓపెన్ 120నా? ఎంత ఫైనల్? ఎంత? ఇదైతే సరిపోతుంది. ఫైనలీ లంచ్ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. కాస్ట్ తగ్గించరంట. ఫైనలీ తీసుకొని ఇంటికి వచ్చేసా. ఈ బ్యాగ్ తీసుకొని వచ్చా. ఎలా ఉంది, బాగుందా బాగాలేదో కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా హోంవర్క్ రాపించాలి. స్నాక్స్ ఏమైనా చేయాలి, చూడాలి ఏం చేయాలో చేపిస్తా. చేసేస్తా ఏం స్నాక్స్ చేయాలో. ఇది చేయాలనుకున్నా ఇన్స్టెంట్ పాప్కార్న్. ఇది చేసిస్తా. 3 minutesలో రెడీ అయిపోతుంది. ఒక 2 minutes అలా గరిటెతో అని మూత పెట్టేస్తే అదే అయిపోతుంది. ఇంకా 3 minutes ఇన్స్టెంట్ పాప్కార్న్. ఈవినింగ్ స్నాక్స్కి ఇన్స్టెంట్ పాప్కార్న్ అవుతున్నాయి. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టేద్దాం. అవుతుంది. సౌండ్ వినిపిస్తుందా? సౌండ్. మూత తీస్తే ఇల్లంతా అవే పడిపోతాయి, అందుకే మూత పెట్టాలి కంపల్సరీ. అయిపోయింది, మూత తీద్దాం. అదిగోండి పాప్కార్న్. 3 minutesలో అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ. అదిగోండి ఇలా పిల్లలకి ఇచ్చేస్తా. ఇంకా తింటున్నారు. తినుకుంటూ ఇంకా హోంవర్క్ రాపిచ్చేస్తా. మరి తర్వాత వంట స్టార్ట్ చేయాలి. డిన్నర్కి వచ్చి ఆలుగడ్డ ఫ్రై, చపాతీ చేయాలనుకుంటున్నా. ఆలుగడ్డ వాష్ చేసి పెట్టేసుకుందాం. బాయిల్ చేసి కుక్కర్లో 3 విజిల్స్ వస్తే ఉడికిపోతాయి. ఇంకా ఆలుగడ్డ మీరు ఎలా వేస్తారు? ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై. నేనైతే బాయిల్ చేసుకొని పెట్టేస్తా. ఇట్లా 2 ముక్కలు వేసేస్తే అదే ఉడికిపోతుంది. 3 విజిల్స్ వస్తే ఉడుకుతాయి. వాటర్ వేసేసి ఆలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ పోసేసుకొని పెట్టేసుకున్న. విజిల్స్ పెట్టేద్దాం. స్టవ్ పైన పెట్టేసి మూత వేసేసి పెట్టేద్దాం. కుక్కర్లో పెట్టేసా. బాయిల్ అవుతున్నాయి పొటాటోస్. ఇక్కడ చపాతీకి పిండి కలుపుకొని, గోధుమ పిండి. మేమైతే ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి వాడతాం. మా
మాకు సరిపడ పిండి వేసుకొని ఇంకా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపేసుకుంటాం. సాల్ట్ కొంచెం వేసుకుంటాం. ఆయిల్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అన్నా గోధుమ పిండి నానాలి కదా, అందుకోసం పిండి కలిపేసి పెట్టేసుకున్నా. ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాం. ఇవి బాయిల్ అయిపోయాయి. మూత తీసేసి విజిల్ పోగానే పైన తొక్కంతా తీసేద్దాం. ఆలు స్మాష్ చేసి పెట్టేసుకున్నా. ఆనియన్, టమాటా, ఇక్కడ పచ్చిమిర్చి, సాల్ట్, కొబ్బరి మిక్సీ పట్టుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు బాండి పెట్టేసా కడాయి, ఇంకా వంట స్టార్ట్ చేసేస్తా. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఇంకా పోవాలి. వేగిన తర్వాత వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ ఇప్పుడు మూత పెట్టేద్దాం, మగ్గుతాయి తొందరగా. ఇప్పుడు టమాటా వేసుకుంటా. టమాటా మగ్గాక పసుపు అది ఇందులో వేసేద్దాం. కొబ్బరి, సాల్ట్, పచ్చిమిర్చి అది వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఇంకా ఆలు వేసేసుకోవడమే. ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ వేసుకుంటా. ఇంకా చపాతీ పిండి కూడా బాగా మెత్తగా అయిపోయింది. ఇంకా చేసేసుకుంటా, స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇలా అనేసి మా హస్బెండ్ వచ్చేలోపు చేసేస్తా ఇంకా తొందరగా. తిక్కి పెట్టుకున్నా. ఇంకా ప్యాన్ పెట్టేసా, కాల్చుతా చపాతీలు. మీరేం చేసుకున్నారు నైట్ డిన్నర్కి? మేమైతే చపాతీ, ఆలుగడ్డ ఫ్రై చేసిన, తినేయడమే. ఇంకా గ్రైండర్కి దోశ పిండి కోసం వేసేసుకున్న పప్పు. డిన్నర్ కంప్లీట్ చేసేసాం. ఇవన్నీ అంట్లు ఉన్నాయి, తోమేసుకోవాలి. టైం 9:30 అవుతుంది నైట్. అన్ని పనులు అయిపోయాయి. ఇంకా నైట్ 10:30 అవుతుంది టైం. అన్ని తోమడాలు, స్టవ్ అంతా క్లీన్ చేసేసా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ అండి అందరికీ.